హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక శ్రావణ మాసం పూజా కిట్ అయితే చూపిస్తున్నానండి. మనకిది రూపా స్టెన్సిల్స్ వారు పంపించారు. శ్రావణ మాసం పూజల కోసం అన్ని సామాగ్రి ఒక కిట్ రూపంలో అందిస్తున్నారండి. శ్రావణ మాసానికి సంబంధించిన అన్ని పూజా సామాగ్రి ఈ కిట్లో ఉన్నాయండి. ఈ కిట్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అమ్మవారికి పెట్టడానికి కొత్త పసుపు కుంకుమలండి. ఈ ప్యాకెట్స్ చూస్తున్నారు కదా, ఒక్కొక్క ప్యాకెట్లో 125 గ్రామ్స్ పసుపు అలాగే కుంకుమ కూడా ఉంటుందండి. ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకోవడానికి అన్ని రకాల వత్తులు కూడా ఇస్తున్నారండి. తెలుపు వత్తులు, ఎరుపు వత్తులు, పసుపు వత్తులు, గ్రీన్ వత్తులు, ఇలా 4 రకాల వత్తులు అయితే కిట్లో ఉంటాయి. ఇక తర్వాత చందనం పేస్ట్ అండ్ చందనం పౌడర్ అండి, ఇలా 2 కూడా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. అలాగే ఇది విభూది పౌడరు అండ్ విభూది పేస్ట్ అండి, ఈ 2 కూడా ఈ కిట్లో ఉంటాయి. ఇంక తర్వాత ఇవి పసుపు కొమ్మలండి. మనం వరలక్ష్మి వ్రతంలో అది వాడుతూ ఉంటాం కదా, అందుకనే ఈ పసుపు కొమ్మలు 11 పెట్టేసి ఇస్తారు. ఇంక ఇవి వచ్చేసి గంగాజలం అలాగే గోమూత్రం. మనం పూజాపీఠం పెట్టుకునే ముందు ఇవి వేసి క్లీన్ చేసుకుంటే అక్కడంతా శుద్ధి అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇవి జవ్వాది పౌడర్ అండ్ జవ్వాది అత్తరు. వీటి కోసం అయితే మీకు తెలుసు కదా, అమ్మవారి దగ్గర వేస్తాము, మంచి సువాసన వస్తాయి. ఇంకా ఇవి వచ్చేసి పూనుగు, అరగజ, గోరోజనం, కస్తూరి. వీటిని కూడా మనం అప్పుడప్పుడు పూజల్లో వాడుతూ ఉంటామండి, అందుకని ఈ 4 కూడా ఈ కిట్లో ఇస్తారు. ఇంక ఇవి అమ్మవారికి ఎంత ఇష్టమైన మంగళకరమైన వస్తువులు. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 11 చొప్పున ఇస్తారండి. ఇలా అన్నీ కూడా ఒక కవర్లో పెట్టేసి ఇస్తారు. ఇంకా అమ్మవారికి హారతి ఇవ్వడం కోసం హారతి బిళ్ళలు ఒక ప్యాకెట్ పెట్టారండి. అలాగే ముద్ద కర్పూరం కూడా ఇస్తారు. అలాగే దీంతో పాటుగా పచ్చ కర్పూరం కూడా ఉంటుంది. ఇంకా ఇది అమ్మవారికి ఎంత ఇష్టమైన తామర పువ్వుల నుంచి వచ్చిన తామర గింజల మాలండి. ఈ మాల అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారి ఫోటోకి వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ మాలతో పాటుగా ఇంకొక మాల కూడా పంపించారు. ఇది వచ్చేసి చిట్టు గాజుల మాలండి. ఈ చిట్టు గాజుల మాల అన్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఈ మాలను కూడా మనం అమ్మవారికి వేస్తూ ఉంటాం కదా. 3 రకాల చిట్టు గాజులతో తయారు చేసినటువంటి మాలండి ఇది. ఇంకా తర్వాత అమ్మవారి ప్లేస్లో వీటిని పెట్టి మనం పూజ చేసుకుంటూ ఉంటామండి. అవే అమ్మవారి లక్ష్మీ కాయిన్స్. ఈ కాయిన్స్ పైన ఒకవైపు అమ్మవారు ఉంటారండి, ఇంకొక వైపు శ్రీచక్రం ఉంటుంది. ఇలా మనకి 2 కాయిన్స్ అయితే ఇస్తారండి. వీటితో పాటుగా 2 శ్రీఫలాలు ఉంటాయి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి గురువింద గింజలు కూడా ఇస్తారండి. ఇవి వచ్చేసి 11 వస్తాయి. అలాగే అమ్మవారి దగ్గర అఖండ దీపం వెలిగించుకోవాలనుకుంటే ఒక అఖండ జ్యోతి ఒకటి పెట్టారండి. ఇంకా గుళ్ళో వచ్చిన మంచి సువాసన మన ఇంట్లో రావాలి అంటే ఈ దసంగం పౌడర్ అయితే ఉండాలండి. అందుకని దసంగం పౌడర్ ఒక ప్యాకెట్ అయితే పెట్టారు. ఇంక తర్వాత ఇవి ధూపం కోసం ధూప్ స్టిక్స్ 2 బాక్సెస్ అయితే పెట్టారండి. ఒకటి వచ్చేసి ఇలా పొడుగ్గా స్టిక్స్ ఉంటాయి, ఇంకొకటి వచ్చేసి కోన్ టైప్లో ఉంటాయి. ఇంక తర్వాత అగరబత్తుల ప్యాకెట్ ఒకటి ఇస్తారండి. ఇది పెద్ద ప్యాకెట్టేనండి. దీంట్లో 2 ప్యాకెట్స్ ఉంటాయి. మంచి సువాసన వస్తుందండి, స్వర్ణ చంప మనకి తెలుసు కదా. ఇంక తర్వాత ధూపం కోసం ధూప్ కప్స్ ఒక బాక్స్ పెడతారండి. వీటిలో మొత్తం 12 కప్పులు ఉంటాయి. వీటన్నింటితో పాటుగా అమ్మవారి దగ్గర దీపం పెట్టుకోవడానికి 2 ఇత్తడి ప్రమిదలను అయితే ఇస్తారండి. చూస్తున్నారు కదా, ప్రమిదలు అయితే చాలా బాగున్నాయి, బరువుగానే ఉన్నాయండి. చిన్నగా ఉన్నా సరే ఆయిల్ మాత్రం ఎక్కువగానే పడుతుందండి. వీటన్నింటితో పాటుగా అమ్మవారిని అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఒక కలసం స్టిక్ కూడా మనకి కిట్లో పెట్టి ఇస్తారండి. మనం కలసం పైన పెట్టుకున్న కొబ్బరికాయకి ఇది పెట్టేసి అమ్మవారిని అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అది డెకరేట్ చేసి చూపించాను. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూస్తే ఇది ఎలా వాడాలనేది మీకు తెలుస్తుంది. ఇవేనండి శ్రావణ మాసం పూజా కిట్టు. మనం ఒక్కొక్క దానికి ఒక్కో దగ్గరికి వెళ్లకుండా అన్నీ కలిపి ఒక కిట్టు రూపంలో మనకి రూపా స్టెన్సిల్స్ వారు అందిస్తున్నారండి. ఈ కిట్ ప్రైస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అన్ని సామాగ్రి కూడా చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, అలాగే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.